చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గత 2-3 రోజులుగా హైదరాబాదు పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఓవర్ఫ్లో అయ్యి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నదైతే మూసారంబాగ్ బ్రిడ్జ్. చూడండి ఒక్కసారి ఎంత ఓవర్ఫ్లో ఉందో. జనరల్ గా కాస్త వర్షం వస్తేనే ఈ ఏరియాలో ఎక్కువ నీళ్లు వచ్చేస్తుంటాయి. ఇప్పుడైతే పక్కకే అంటే ఈ బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పక్కకి కొత్తది నిర్మాణంలో ఒక బ్రిడ్జ్ ఉంది కానీ బట్ ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ పై వరకు వాటర్ వచ్చేసినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. పక్కనే ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును కూడా క్లోజ్ చేశారు. షట్టర్స్, షాప్స్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. చాలా స్పీడ్గా ఉంది ఫ్లో కూడా. జంట జలాశయాల్లో ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉందో దాదాపు ఆ 2 జంట జలాశయాల నుంచి 38,000 క్యూసెక్కుల నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అవుట్ఫ్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. అదంతా కూడా మూసీ రివర్కే వస్తుంటుంది. ఆ మూసీ నది నుంచి వచ్చేటువంటి నీళ్లే ఇవన్నీ కూడా. ఇటు గోల్నాక అలాగే అంబర్పేట వెళ్ళాలన్నా, తర్వాత దిల్సుఖ్ నగర్ సైడు ఇటు రావాలన్నా అటు వాళ్ళకి ఇటు లేదు, ఇటు వాళ్ళకి అటు లేదు. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా క్లోజ్ చేసేసారు. అసలు వాహనదారులు వెళ్ళడానికి లేదు, రాకపోకలు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఫ్లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ ప్రకారం చూస్తుంటే ఈ ఫ్లో ఇంకొక 2-3 రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంకో 2-3 రోజుల వరకు కూడా ఇటు సైడ్ ఎలాంటి రాకపోకలు కూడా ఉండవు. కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఇలా ఉంది, ప్రతిసారి ఇలాగే అవుతుందా ఏంటి వాళ్ళని అడుగుదాం ఒక్కసారి. ఇలాగే అవుతుందా? మీరు ఎక్కడ ఉంటారు? అవునండి, ఇక్కడే ఉంటాము. ఇదేనండి. ఎప్పుడు ఇలాగే అవుతుందా? వర్షం వచ్చినప్పుడల్లా అట్నే అవుతుందండి. ఎన్ని రోజులు ఉంటుంది అలా? ఉంటుంది. ఒక పోయినసారి అయితే వారం రోజులు ఉంది, ఈసారి అయితే 3 రోజులు అవుతుంది. ఇప్పటికే 3 రోజులు అయింది. నిన్నటి నుండి పూరా మొత్తం బ్లాక్ చేసిండ్రు. ఆ పై వరకు వస్తుందా బ్రిడ్జ్? పై వరకు పై వరకు ఇలాగే వెళ్తుందండి. ఇలాగే వెళ్తుంది. ఇంకా ప్రతిసారి వర్షం కొంచెం వచ్చినా ఇంత, లేకపోతే పెద్ద వర్షం వచ్చినప్పుడు అలాగే అవుతుందండి. పెద్ద వర్షం వచ్చినప్పుడు స్కూల్స్ ఉంటాయండి. ఉంటాయండి. పరిస్థితి ఇంక అంతేనండి. పరిస్థితి అంటే ఈ చుట్టూ తిరిగిపోవడమే. స్కూల్ కూడా. అవునండి. మీ పిల్లలు ఏ స్కూల్? దగ్గర స్కూల్? మా పిల్లలు దిల్సుఖ్ నగర్ వెళ్తారండి. అవునండి. పర్లేదు. ఇటువైపు స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు కూడా ఉంటారా? ఉంటారు కానీ ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఆ బ్రిడ్జ్ తాకి పైకి కూడా వెళ్తాయమ్మా, ఇంకా అక్కడ తాగుతాయి? ఇంకా అక్కడికే నుంచి ఆగుతుందండి ప్రతిసారి అంతే. చూశారు కదా స్థానికులు చెప్పేది. ఎప్పుడు కొంచెం పెద్ద వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఆ పక్కన స్కూల్స్ ఉన్నప్పుడు మాత్రం కొన్ని స్కూల్స్ ఉన్నాయంట, పిల్లలు వెళ్ళాలంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. హాలిడేస్ కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, మిగతా అప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా ఓవర్ఫ్లో ఉంది. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం, అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం ఇంకొక 3-4 రోజులు ఇలాగే ఉంటుంది. వారం రోజులు ఉంది లాస్ట్ టైం అని చెప్తున్నారు ఆవిడ. సో ఇంకో 3-4 రోజులు అయితే, ఇప్పటికే 3 రోజులు అయిందంట, ఇంకో 4 రోజులు అయితే, ఇంకో 3-4 రోజులు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చూడండి షెడ్ కూడా పడిపోయింది, ఒకటి షెడ్ పడిపోయింది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి కూడా నీళ్లు వస్తున్నాయి చూడండి. ఈ బ్రిడ్జి మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆలోచన లేకుండా ఇష్టానికి కట్టారు బ్రిడ్జిని అని చెప్తా ఉన్నారు. ఆ బ్రిడ్జి హైట్ కనుక కొంచెం ఉంటే అంత ప్రాబ్లం ఉండదేమో అని అంటున్నారు. స్థానికులు ఇంకా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఈ మూసారంబాగ్ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జిది ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. కాస్త పెద్ద వర్షం పడిందంటే ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు అక్కడ ఏదైతే కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతున్నారో దాని మీద కూడా కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు ఉన్నాయి. హైట్ ఇంకా కొంచెం పెంచి కట్టిండింటే ఈ పరిస్థితి లేకపోయేది, ఆ మాత్రం ఆలోచన లేదా, కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళకి అని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మీ దృష్టికి వచ్చిందా? గతంలో 10 ఏళ్ల నుంచి మూసీ నది అభివృద్ధి పేరు చెప్పి కోట్లాది రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వర్షం వస్తుండే, కొట్టుకోబోతుండే, కోట్లాది రూపాయలు మట్టి పోసి ఏదో చెట్లు పెట్టి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు. గతంలో ఇంతకంటే చిన్న వర్షాలు వచ్చినా మూసీ నదిలో ఇండ్లని కొట్టుకుపోయి దాదాపు 10-15 మంది చనిపోవడం కూడా జరిగింది. ఎంతోమంది ఆస్తి నష్టం, పెద్ద ఎత్తున ఆ రోజులలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా నేను లైవ్లో వస్తుంటే, ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడుతుంటే ఇబ్బందులు అన్నీ చెప్తుంటే ఆయన చూస్తుండే ఎప్పుడు కూడా అన్న. అవన్నీ ఆలోచన పెట్టుకొని ఆయన ఏం చేసిందంటే మూసీ ప్రక్షాళన అనేది ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని దాంట్లో భాగంగానే హైడ్రాని తీసుకొని వచ్చినాక గత 4-5 నెలల కింద మేము హైడ్రా వీళ్ళందరం కలిసి ఒక 2,000 కుటుంబాలు ఇక్కడ నుంచి తరలించినాం. మూసి గర్భంలో ఉండే, ఒకవేళ ఆ రోజుకి ఇట్లా తరలించకపోయినుంటే ఈ రోజు అనుకోని విధంగా ఈ విపత్తు వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది. ఇంత పెద్ద వరద వచ్చినా కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఎటువంటి ఆస్తి నష్టం లేదు. విపరీతంగా అయితే వరద ఉన్నది. కాబట్టి
మూసీ నది ప్రక్షాళన అనేది కంపల్సరీగా చేయవలసిందే, ప్రాజెక్ట్ కట్టాల్సిందే. దానికి మేము కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గత నిజాం ప్రభుత్వంలో కట్టిన గండిపేట కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి చెక్కు చెదరలేదు. అంటే దాదాపు 10 రెట్లు నీళ్లు వచ్చినా కూడా మరి ఎంత స్ట్రాంగ్గా కట్టిర్రు అవన్నీ ఆలోచన పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రాబోయే 50 ఏండ్లకు అంటే ముందు తరాలకు ఈ మూసీ నీళ్ళు అనేది కూడా చాలా గండిపేట నీళ్ళు అనేది చాలా ఒక ఔషధం లాంటి వాటర్ ఇవన్నీ కూడా మేము ఫ్యూచర్ సిటీ దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టి ఫ్యూచర్ సిటీకి కూడా వాటర్ ఇచ్చి హైదరాబాదుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు చూస్తున్నారు కదా. మూసీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవసరము ఈ ప్రాజెక్టుగా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మూసీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఇంకా దాదాపు 7,000-8,000 కుటుంబాలు ఉన్నాయి మూసీ ఒడ్డున. ఇప్పుడు ఓల్డ్ మలక్పేటలో ఉన్నాయి. ఇదంతా కూడా నది గర్భం. ఇదంతా కూడా మ్యాక్సిమం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఎటువంటి అభివృద్ధి చేసినా కూడా ప్రజల సహకారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్ట్ అనేది అదొక బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని మేము ఆయనను విన్నవించుకుంటున్నాం. మలక్పేట ప్రజలందరూ కూడా ఆయనని కోరుతున్నారు, అదే కోరుతున్నారు. తప్పకుండా మలక్పేట మీద కూడా ఆయన ఒక దృష్టి పెట్టి మలక్పేటని కూడా అభివృద్ధి పరచాలని మేము ముఖ్యమంత్రి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.